ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. రెండవ రాకడ రెండు దశలని, ఒకటి రహస్య రాకడ, ఆ తర్వాత 7 ఏండ్లకు బహిరంగ రాకడ వస్తుంది. యేసు ప్రభు వారు రహస్య రాకడలో మధ్య ఆకాశానికి వస్తారు, సంఘం ఎత్తబడుతుంది, సంఘాన్ని తీసుకొని 7 ఏండ్ల తర్వాత మళ్ళీ భూమి మీదకు వస్తారు. ఎత్తబడిన తరువాత జరిగే సంఘటనలను చూసాం. వివిధ రకాలైన తీర్పులు, అంత్యక్రీస్తు పరిపాలన కొనసాగుతుంది. ఆ సమయంలో సువార్త ప్రకటించబడుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనము గత వీడియోల్లో జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చిన సమయంలో సిద్ధపడి ఉన్న ఆ 10 మంది కన్యకలలో 5గురు ఎత్తబడతారనే విషయాన్ని కూడా గత వీడియోలో చూసాం. ఇంతకు పూర్వం, దీనికన్నా ముందున్న వీడియోలో మనం చూసింది, వాళ్ళు ఎత్తబడకపోవడానికి కారణము నూనె లేకపోవటము. నూనె అనేది ఆత్మకు సూచన. అందుచేత అంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన అనుభవంలో లేకపోవటం చేత వాళ్ళు ఎత్తబడలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మానవునిలో ఉన్న 3 రకాలైన భాగాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి శరీరము, 2 ప్రాణము, ఆత్మని. అట్లాగే ఆత్మలో ఉన్న భాగాలు, ఆత్మ ఎప్పుడు వెలిగించబడుతుంది, పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము, 10 మంది కన్యకలు ఎత్తబడకపోవడానికి కారణము నూనె లేకపోవటం. నూనె లేకపోవటం చేత వారి దీపములు వెలగలేదు, ఆరిపోయినాయి. కాబట్టి వారు ఎత్తబడని అనుభవంలో ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి, దీపములు వెలుగుచూ ఉండటం అంటే ఎట్లా ఉండాలి అనే విషయానికి సంబంధించిన కొన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. చూడండి, లూకాసు వార్త, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నమాట, మీ దీపములు వెలుగుచుండనీయుడి, అట్లాగే మీ నడుములు కట్టుకొనుడి. నడుములు కట్టుకొనుట అనేది పని చేసే వాని యొక్క స్వాభావిక లక్షణం. అంటే పని చేయటానికి సిద్ధంగా ఉండండి అనే 2 విషయాలు. అంటే అందులో చూడండి, మొదటిదిగా దీపములు వెలుగుచుండే అనుభవంలో ఉన్న వాళ్ళే దేవుడు ఏర్పరిచిన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం రక్షణను గురించి చెప్పి, రక్షింపబడిన తరువాత ఎందుకోసం రక్షణ కొరకు రక్షించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నా. చూడండి, ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పనివై ఉన్నాము.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుట ద్వారా రక్షణలోనికి వచ్చిన మనము దేని కొరకు రక్షణలోనికి వచ్చాము అంటే సత్క్రియలు, అవి కూడా ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. ఈ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుచూ ఉండే అనుభవమే దీపములు వెలుగుచూ ఉండే అనుభవము. ఆ విధమైన అనుభవంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే నూనె అయిన పరిశుద్ధాత్మను కలిగి ఉండవలసిన అవసరత అనేది ఉందనేది గుర్తుంచుకోవాలి. చూడండి, సమయంలో 3 విషయాలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. మొట్టమొదటిదిగా కొన్ని విషయాలను జ్ఞాపకం తీసుకున్న మొట్టమొదటిదిగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు అంటే మనము శక్తివంతులమవుతాం. పరిశుద్ధాత్మ శక్తి, అనేక రకాలుగా శక్తివంతులమవుతాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి నొందుదురు. కాబట్టి శక్తివంతులమవుతాం. ఈ శక్తివంతులమై మన కొరకు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు చేసే అనుభవంలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో మనము పరిశుద్ధాత్మను వరముగా పొందుకున్నాం. ఇక తర్వాత 3 రకాలుగా ఈ పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన వాక్యాలను చూడబోతున్నాం. చూడండి, మొదటిదిగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19. ఆత్మను ఆర్పకుడి. ఆత్మకు సంబంధించి అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది కదా, వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేయడానికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి. అట్లాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మకు సంబంధించే 4వ అధ్యాయం 30వ వచనంలో ఆత్మకు సంబంధించే మరొక వచనం చూస్తాం. చూడండి, పౌలు భక్తుడు రాసిందే 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 1 ఆత్మను ఆర్పే అనుభవము, 2 ఆత్మను దుఃఖపరచే అంటే ఏడ్పించే అనుభవము, 3వది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తాము 5వ అధ్యాయము 18వ వచనంలో చివరిగా ఉంది, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మతో నింపబడి, ఆత్మ ఆధీనంలో ఉండి, ఆత్మ శిరసత్వంలో ఉండి, ఆత్మ తెలియజేసే విధంగా ఉండుటయే ఆత్మతో నింపబడుట. 3 అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించాడు. రక్షింపబడ్డాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వరములాగా ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన పరిశుద్ధాత్మను ఆర్పివేశామా ఈ జీవిత కాలంలో? అంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోయామా? లేదు, తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం కాకపోకుండా అసలు ఆత్మ ఉన్నదనే గ్రహింపే లేకోకుండా ఉన్నామా? లేదా ఇంకొక విషయము, మన జీవితంలో మనము చేస్తూ ఉన్న ఆత్మకు విరోధమైన కార్యాల వలన పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళంగా, ఏడ్పించే వాళ్ళంగా ఉన్నామా? లేదా మనలోనికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మతో మనము నింపబడి దేవునిని సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్నామా? పరిశుద్ధాత్మను సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్నామా? దేవుని ఆత్మను సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్నామా? కాబట్టి ఈ పరిశుద్ధాత్మను సంతోషపెట్టే వాళ్ళంగా, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా, యేసు ప్రభువును సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్న అనుభవము కలిగి ఉండుట వలన ఎత్తబడే అనుభవంలోనికి వెళ్తాం. ఒకవేళ దుఃఖపరిచే అనుభవంలో ఉంటే సరి చేసుకుని ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండవలసిన అవసరము ఉన్నది. అందుకోసం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన వాక్యం ఉంది.
రక్షింపబడిన తరువాత మన ప్రార్థనలో ఉండవలసిన ఒక్క రిక్వెస్ట్, అంటే దేవునిని అడగవలసిన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారే లూకాసు వార్తలో చెప్తారు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి, ఆత్మ ఆధీనంలో ఉంచుకోండి. నేను చేస్తూ ఉన్న ప్రతి పని కూడా ఆత్మ నడిపింపు ద్వారా చేసే విధంగా సహాయం చేయండి. నేను చేసే ప్రతి పని కూడా ఆత్మను దుఃఖపెట్టే వాళ్ళగా ఉన్నదో లేదో అనే విషయాన్ని గ్రహించడం కొరకై నాకు పరిశుద్ధాత్మను నాలో ఉంచండి, నాలో నింపండి ప్రభువా అని మనం ప్రార్థన చేయుట ద్వారా ఇక్కడ అన్నది చూడండి, ఎంతో నిశ్చయముగా తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. ఒకవేళ భౌతిక సంబంధమైన విషయాల్లో కొన్ని ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చేమో, కానీ ఎందుకంటే అవి మనకు మేలు కాదు కాబట్టి మనకు కావాలనుకుంటాం, అవి మనకు మేలు కానప్పుడు దేవుడు ఇవ్వడు. అయితే పరిశుద్ధాత్మ అడిగితే నిశ్చయముగా అది మనకు మేలే, ఆశీర్వాదకరమే, దీవెనకరమే, ఎదుటి వాళ్లకు దీవెనకరమే, రాకడలో ఎత్తపడతాం, దేవునితో నిరంతరం ఉంటాం. కాబట్టి అది మేలుకరమైన విషయం. కాబట్టి నిశ్చయంగా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. మనము ప్రభువా మీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మ ఆధీనంలో నేను పనులు చేసేవాళ్ళుగా ఉంచు, పరిశుద్ధాత్మ ఆధీనంలో నేను ఆలోచించేవాడిగా ఉంచు, ప్రతినిత్యము పరిశుద్ధాత్మను కన్సల్ట్ చేసేవాడిగా, యేసు ప్రభువును కన్సల్ట్ చేసేవాడిగా ఉంచు అనే ప్రార్థన అనుభవంలో ఉండుట ద్వారా మనము ఎత్తబడే అనుభవంలో ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో మనము చేసే కార్యాలన్నీ కూడా సత్క్రియలే చేస్తాము. అందుకే మీ దీపములను వెలుగుచుండనీయుడి అంటే ఆత్మ చేత నింపబడి మనము అనేకులకు వెలుగును పంచే వాళ్ళంగా, మనము వెలిగే వాళ్ళంగా ఉండాలి. ఆ విషయాన్నే చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మన సత్క్రియలను చూచి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. ఆ విధంగా మన సత్క్రియల ద్వారా మనము వెలుగును ప్రసరింపచేయాలి. అంటే పరిశుద్ధాత్మ అనే నూనెను కలిగి ఉండి మన దీపాలు వెలిగింపులో ఉండి అనేకులకు వెలుగును పంచే విధంగా, మనమే వెలుగుగా ఉండే విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం, పరిశుద్ధాత్ముడు వరంగా వచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడి నేను జీవించాలి, సత్క్రియలు చేయాలి అనే అనుభవంలో మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి ఆ ఆధీనంలో ఉండేటట్లుగా పరిశుద్ధ సహాయంతో జీవించే అనుభవంలో ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆ విధమైన అనుభవంలో ఉన్నట్లయితే మనము రాకడలో ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వీడియోలో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే బుద్ధి లేని కన్యకల వలె దీపములు వెలుగుచుండని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీపాలు వెలగాలి అన్నట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడాలి, మనము వెలుగుచూ ఉండాలి, మన సత్క్రియల ద్వారా వెలుగు ప్రసరించబడాలి. ఫలితంగా ఎత్తబడే అనుభవంలో ఉంటాము.
ఆ విధంగా మనందరూ ఎత్తబడినట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీ దీపములు వెలుగుచుండనీయుడు అనే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ తద్వారా మేము రాకడలో వెళ్ళే విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ విధమైన సిద్ధపాటులో మేము ఉండున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.